హలో, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈరోజు మనం విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ కృష్ణా నది మొత్తం ఈరోజు చూపించదలుచుకున్నాను. కాబట్టి అందరూ కూడా ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు చూసేటువంటి ప్రత్యేకత ఏంటంటే, నేను చాలాసార్లు వెళ్ళాను, కానీ కృష్ణా నది ఈ ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తడం అనేది నేను ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడు ఎంటీగా ఉండేది, ఇసుక కనబడేది మొత్తం కాలువ అంతా కూడా. అయితే ఈరోజు కాలువలో మొత్తం నీరు పారుతుంది. పైనుంచి ఫ్లోటింగ్ ఎక్కువ వాటర్ అయ్యి కిందికి వదిలేయడం జరిగింది. ఆ ప్రదేశాన్ని, ఆ ప్లేస్ని, ఆ సిచ్యువేషన్ని ఈరోజు మీకు నేను చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది వ్యూ అంతా. లాస్ట్ వరకు చూడండి. ప్రకాశం బ్యారేజ్ లైటింగ్స్ వేస్తారు ఈవినింగ్. ఆ లైటింగ్ అనేది ప్రత్యేకత, ప్రతి ఒక్కరు చూడాలన్నమాట. ఓకే, చూడండి. ఇక్కడ చేపలు, అంటే ఆ వాటర్లో చిన్న వలలు వేసి చేపలు పడుతున్నారు. ఫ్రెష్ చేపలు అనమాట, అప్పటికప్పుడే పట్టుకొని వచ్చి అక్కడ అమ్ముతున్నారు. అది కొంతమందికి మాత్రమే అలోడ్ ఇస్తారండి, అందరికీ ఇవ్వరు. అక్కడ ఉన్నటువంటి పనిచేసేటువంటి వాళ్ళకి ఇచ్చి ఉంటారు. అంటే జస్ట్ ఇక్కడ సైడ్లో పట్టుకొచ్చేటివి, మొత్తం కాలువలోకి ఎవరిని అలో చేయలేదు. మొత్తం చాలా పెద్ద వాటర్ వెళ్తుంది. ఆ పెద్ద వాటర్ ఎంత వెళ్తుంది అనేది మీరు ఈ వీడియో చూస్తుండండి, మీకు అంతా కూడా ఇక్కడ కనబడుతుంది. చూడండి, మన అమరావతి అని బోర్డు అండి. ఇది మనకు ప్రకాశం బ్యారేజ్ దగ్గర పెట్టారు. చేపలు రకరకాలు ఉన్నాయి. ఇవేంటివో మనకైతే తెలియవు, కానీ పేర్లు రకరకాలు. ఫ్రెష్ చేపలు, ఫ్రెష్ చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. చూడండి, కదులుతున్నాయి మొత్తం. అప్పటికప్పుడే తెచ్చారనమాట, అని కదులుతూ ఉన్నాయి. చేపలన్నీ కదులుతూ ఉన్నాయి, బాగా మంచిగా ఉన్నాయి ఫ్రెష్ చేపలు. చూడండి, అప్పటికప్పుడు తెస్తున్నారు, అక్కడ పెడుతూ ఉన్నారు. చూడండి, చిన్న చేపలు, చిన్నవి, ఇంకా అవి చిన్న చేపలు చాలా చిన్నగా ఉన్నాయి. అవి కూడా ఎగురుతున్నాయి టప్ 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 అని. చూడండి, జంపుగా ఉన్నాయి కొన్ని. ఇలాగా చూడండి, చూడండి, బుట్టెలో ఎగురుతూ ఉన్నాయి. అప్పటికప్పుడు తెచ్చారనమాట. కదులుతూ ఉన్నాయి, అన్ని చేపలన్నీ కదులుతూ ఉన్నాయి. పర్చేజ్ చేస్తున్నారు, చాలామంది వస్తున్నారు, ఫ్రెష్ చేపలు తీసుకెళ్తున్నారు. చూడండి, అక్కడ అన్నీ తీసేస్తున్నాడు పెద్ద పెద్దగా. ఓకే, చూడండి వ్యూ అంతా లాస్ట్ వరకు చూడండి. అసలు ఈ లైటింగ్స్ ఉంటుందండి, ప్రకాశం బ్యారేజ్ లైటింగ్స్ ఎక్సలెంట్ ఉంటుంది. అసలు ఆ వ్యూ చూడాలి, మనం లైవ్లో చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఎందుకంటే నేను పగలు లైటింగ్ లేనప్పుడు నేను తీశాను, అలాగే లైటింగ్ ఉన్నప్పుడు తీశాను. చూడండి, అది కొండ వచ్చేసి అమ్మవారి కొండ, కనకదుర్గమ్మ అమ్మవారి కొండ. ఇదంతా కూడా రోడ్డు, అంటే కనకదుర్గమ్మ అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి రోడ్ ఇది. ప్రకాశం బ్యారేజ్ మన కృష్ణా నది పక్కనే రోడ్డు ఉంటుంది, ఆ రోడ్ నుంచి వెళ్ళాలి మనం. చూడండి, నీరు విపరీతమైన నీరు అండి, చాలా వదిలేశారు. నేను చూడండి దగ్గర నుంచి, అంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గరకు వచ్చాను. వాటర్ ఫ్లో ఎలా ఉందో చూడండి. ఇంకా నేను బ్యారేజ్ మీదకి వెళ్ళి కూడా నేను వ్యూ చూపించాను, అది కూడా మీరు చూడండి ముందుకి. చూడండి, నీరు చూడండి ఎలా పడుతుంది. చాలా అసలు కళ్ళు తిరుగుతాయండి, కళ్ళు బయర్లు గమ్ముతాయి, అంత పెద్ద వాటర్ వెళ్తుంది కిందకి. ఇవన్నీ సముద్రంలోకి వెళ్ళిపోతాయి వాటర్ అన్ని. ఎక్సలెంట్, ఎక్సలెంట్. అసలు ఆ లైటింగ్స్ చూడండి, ఆల్రెడీ స్టార్ట్ చేశారు లైటింగ్స్. ఇది ప్రకాశం బ్యారేజ్, అక్కడ మనకు కనబడుతుంది ప్రకాశం బ్యారేజ్ బోర్డు పెట్టింటాడు. చూడండి, అప్పుడు లైటింగ్స్ అప్పుడప్పుడు ఇంకా స్టార్ట్ చేశారు. ఈవినింగ్ అయింది, లైటింగ్స్ స్టార్ట్ చేశారు. చూడండి, లైటింగ్స్ కనబడుతున్నాయి కదా కింద. ఇక్కడ లైటింగ్స్ కింద అన్నీ కనబడతాయి. కింద పైన జెండాలు అవన్నీ నైట్ వ్యూ సూపర్ ఉంటుంది. అది కూడా మీరు చూద్దరు, లాకర్లో అంతా కనబడుతుంది. ఎందుకంటే ఇంకా లైటింగ్ ఉన్నట్లుగా తీసింది ఇది. అప్పుడప్పుడు లైట్స్ వేశారు. విపరీతమైన జనాభా ఉందండి విజయవాడ కూడా. చూడండి, అమ్మవారి గుడి అక్కడ దగ్గర, అమ్మవారి గుడికి ఇక్కడ అంతా కూడా మంచి లొకేషన్ ప్లేస్ విజయవాడ. ఈరోజు అమ్మవారిని మార్నింగ్ దర్శించుకున్నాను. ఈవినింగ్ అయితే ఇది లుక్ బాగుంటుందని వచ్చాను. చూడండి, వాటర్ చూడండి, సముద్రంలో అలలు ఎలాగైతే పెద్ద పెద్ద అలలు వస్తాయో అలాగా వాటర్ చూడండి ఎలా పొంగుతోంది, కింద నుంచి పొంగుతోంది వాటర్. ప్రకాశం బ్యారేజ్లో అక్కడ గేట్ వదిలారు, పొంగుతున్నాయి వాటర్. చూడండి, ఎంత చాలా పెద్ద వాటర్ వెళ్తుంది కిందకి, చాలా ఎక్కువ వాటర్ కిందకి వెళ్ళిపోతుంది.
ఎందుకంటే ఎక్కువ వాటర్ పైనుంచి ఫ్లో అయితే కింద తీసేస్తారు, కింద వదిలేస్తారు. అసలు ఎవరిని అలో చేయలేదు, అక్కడికి వెళ్ళడానికి ఎవరిని అలో చేయలేదు. అసలు గూస్ బంప్స్ వస్తాయన్నమాట. అది దగ్గర నుంచి చూస్తే మనము ప్రకాశం బ్యారేజ్ మీద ఉన్నా నేను, వెళ్తూ ఉన్నా. చాలామంది వచ్చారు ఆ రోజు. చాలామంది చూస్తున్నారు. పిల్లలు, పెద్దలు, అందరూ చాలామంది ఆ నైట్ వ్యూ చూడడానికి చాలామంది వస్తారు. చూడండి, నైట్ అవుతుంది, లైట్స్ ఇంత ఎక్కువగా కనబడుతున్నాయి. మబ్బు అవుతుంది, లైట్స్ అన్ని బాగా కనబడుతున్నాయి. మబ్బు అవుతుంది బాగా. చూడండి నీళ్ళు ఎలా పారుతున్నాయో. చూడండి, ఇది సర్కిల్ అనమాట, మెయిన్ సర్కిల్. గుడికి వెళ్ళేటువంటిది, ప్రకాశం బ్యారేజ్కి వెళ్ళేటువంటిది. ఇక్కడ అంతా ఒక సర్కిల్ ఉంటుంది. ఇది సర్కిల్ అంతా చూడండి. మబ్బు అయ్యేటప్పటికి మబ్బు అవుతూ ఉంటే లైటింగ్స్ ఎక్కువ వెలుగు కనబడుతూ ఉంటుంది. లైట్ సూపర్ వ్యూ. అది లైట్ చూడండి, ప్రకాశం బ్యారేజ్ మీద ఉన్న మబ్బు అవుతూ ఉంది పూర్తిగా. వాటర్ ఫ్లో అవుతూ ఉన్నాయి, మబ్బు అవుతుంది పూర్తిగా. చాలామంది వచ్చారండి అక్కడ వ్యూ చూడడానికి, చాలామంది వచ్చారు. సూపర్ అండి. విజయవాడలో కొన్ని ప్రదేశాలలో చూడదగ్గ ప్రదేశం ప్రకాశం బ్యారేజ్. అది కూడా వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు చూస్తే ఇంకా అది వర్ణనాతీతం. చూడండి లైట్స్ ఎలా ఉన్నాయి చూడండి. బాబా ఫుల్ లుక్, అసలు ఎక్సలెంట్ వ్యూ. చూడు వాటర్ ఎలా పోతుంది తెలుస్తుంది. లాంగ్ నుంచి తీసాను చూడండి. లాంగ్ నుంచి చూస్తే అక్కడ ఎంత కనబడుతుందో, లాంగ్ నుంచి తీసాను. ఇదంతా కూడా మనము ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. మన కృష్ణానది కానుకొని నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ వచ్చేసి రాజీవ్ పార్క్ అని ఉంటుందండి. అది ఫైనల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.